వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది ఎలక్షన్ కోడ్ టైంలో కూడా క్రెడిట్ అవుతుందని అయితే అడుగుతున్నారు కదా! దానికి సంబంధించి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నా సరే, ప్రభుత్వం వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్‌గా వాలంటీర్ల రాజీనామాకు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌కి సంబంధించి విచారణ అయితే హైకోర్టు అయితే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అక్కడ జరిగిన డిస్కషన్ చూసినట్లయితే వాలంటీర్లకి ఎలాంటి వర్క్ కూడా లేకపోయినా గౌరవ వేతనం అనేది అందిస్తున్నామని ప్రభుత్వానికి సంబంధించి న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. అక్కడ అలా ఎందుకు చెప్పడం జరిగిందంటే, ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, ఎలక్షన్ కోడ్ టైంలో కూడా వాలంటీర్ల సేవలైతే వినియోగించుకుందామని ప్రభుత్వం అయితే ఆలోచించింది. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి వాలంటీర్లని ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని చెప్పింది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి ఏదైతే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి అందిస్తారో, అంటే పెన్షన్ కానివ్వండి, ఇతర సర్వేలు ఇంతకుముందు జరిగేవి కదా! వాలంటీర్లు ఇంటింటికి వచ్చి చేసేవారు కదా! అలాంటి వర్క్ అంతా కూడా ఏ వర్క్‌లోనూ కూడా వాలంటీర్‌లని అయితే ఇన్వాల్వ్ అయితే చేయొద్దని ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పింది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం వల్ల ప్రెజెంట్ వాలంటీర్లకి ఎలాంటి వర్క్ కూడా లేదు. అయినా సరే ప్రభుత్వం గౌరవ వేతనం అనేది అందిస్తున్నామయితే చెప్పింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎక్కడా కూడా వాలంటీర్లకి ఎలక్షన్ కోడ్ టైంలో గౌరవ వేతనం అనేది అందివ్వము అనేది చెప్పలేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా సరే వాలంటీర్లకు గౌరవ వేతనం అందిస్తున్నామని మాత్రమే చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా సరే వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది అందుతుంది. అంటే మే అలాగే జూన్ నెలల్లో కూడా వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది అందివ్వడం జరుగుతుంది. ఇక వాలంటీర్లకి సంబంధించి మరొక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే వాలంటీర్ల ఒప్పందం అనేది మే నెలతో ముగుస్తుందని అయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ అది నిజమైనా సరే వాలంటీర్లకు గౌరవ వేతనం అనేది జూన్ నెల వరకు కూడా క్రెడిట్ అవుతుంది. అది ఎలా అంటే మే నెలతో వాలంటీర్ల ఒప్పందం ముగిస్తే మే నెలలో ఎలాగో వాలంటీర్లు ఈ డ్యూటీలో ఉన్నట్టే కాబట్టి మే నెలకి సంబంధించి గౌరవ వేతనమే జూన్ నెలలో అయితే పడుతుంది కాబట్టి తప్పకుండా జూన్ నెల వరకు కూడా వాలంటీర్లకు గౌరవ వేతనం అనేది పడుతుంది. తర్వాత జూన్ నెల తర్వాత కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది కాబట్టి వచ్చిన ప్రభుత్వం అయితే కొత్తగా నిర్ణయాన్ని అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది వాలంటీర్లు ఇప్పటికే రాజీనామా అయితే చేయడం జరిగింది. అలా రాజీనామా చేసిన వారికి ఈ గౌరవ వేతనం అనేది పడుతుందని అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు రాజీనామా చేసిన తర్వాత అధికారులు ఆ రాజీనామాని ఆమోదించినట్లయితే మీరు ఏ తేదీ వరకు అయితే మీరు డ్యూటీలో ఉన్నారో ఆ తేదీ వరకు మాత్రమే మీకు గౌరవ వేతనం అనేది పడుతుంది. తర్వాత నుంచి మీకు గౌరవ వేతనం అనేది పడదు. అంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు జాయిన్ అయిన కొత్తలో మీరు ఏ తేదీ నుంచి జాయిన్ అయ్యారో ఆ తేదీ నుంచి మీకు గౌరవ వేతనం అనేది పడింది. అంతేకాని 1వ తేదీ నుంచి మాత్రమే పడింది అలాంటి రూల్ అయితే లేదు. కాబట్టి మీరు ఏ తేదీ వరకు డ్యూటీలో ఉన్నారో ఆ తేదీ వరకు మాత్రమే మీకు గౌరవ వేతనం అనేది క్రెడిట్ అవుతుంది. రాజీనామా చేసిన వారికి రాజీనామా ఆమోదించిన తర్వాత నుంచి గౌరవ వేతనం అనేది పడదు.